ప్రశ్నించే ప్రకాష్ రాజ్‌ని కూటమి నాయకులు టార్గెట్ చేస్తున్నారట. అంటే అధికార పార్టీ నాయకులు టార్గెట్ చేస్తున్నారట. అధికారంలో ఎవరుంటే వాళ్ళని ప్రకాష్ రాజు ప్రశ్నిస్తూ ఉంటాడట. అది ఆయన తత్వం అట. ఇదంతా ఎవరు చెప్పుకొస్తున్నారు? ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ చెప్తున్న మాటలు మీకు చెప్తున్నా. పైగా ప్రశ్నించే ప్రతి ఒక్కరిని ప్రతిపక్షంతో లింక్ పెట్టడం కరెక్ట్ కాదని కూడా నాగేశ్వర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌కి వైసీపీ ముద్రుంది. ప్రకాష్ రాజ్ వెనకాల కూడా వైసీపీ ఉందేమో అనుమానం కొద్ది మందిలో ఉంది. కాబట్టి ముందు కాళ్ళకి బంధం. ముందుగానే మా వెనకాల ప్రతిపక్షం లేదు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం నాగేశ్వర్ చేశాడు. పైగా ప్రశ్నించే ప్రకాష్ రాజ్‌ని టార్గెట్ చేయటం తప్పు అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు ప్రశ్నించేవాడికి కూడా ప్రశ్నలు ఎదురవుతాయి. సమాధానం చెప్పగలగాలిగా. మేము ప్రశ్నిస్తాం, మమ్మల్ని మాత్రం ఎవడు ప్రశ్నించొద్దు అంటే కరెక్ట్ కాదుగా. ఇప్పుడు ప్రకాష్ రాజ్‌కి కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఏమయ్యా ప్రకాష్ రాజు, నువ్వు అందరినీ ప్రశ్నిస్తా అంటున్నావు, మరి 2019 నుంచి 2024 మధ్య ఎటుపోయావు, ఏమయ్యావు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. మరి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయలేదేంటి అని అడుగుతున్నారు. అంటే ప్రకాష్ రాజు ప్రశ్న జగన్మోహన్ రెడ్డికి ఎదురు కాలేదేంటి అని అడుగుతున్నారు. మరి దీనికి ప్రకాష్ రాజ్ సమాధానం చెప్తాడా? ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ సమాధానం చెప్తాడా? అధికారంలో ఎవరుంటే వాళ్ళని ప్రశ్నించే కాడికైతే 2019 నుంచి 2024 మధ్య జగన్ అధికారంలో ఉన్నాడు కదా, ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఈ పెద్ద ఆయన? సరే, ఇప్పుడు అమరావతి కాదు రాజధాని, 3 రాజధానులు అని జగన్ అన్నాడు. ఇప్పుడు మా విగర్ అంటున్నాడు. ఇదేంతయ్యా స్టాండ్ మార్చావు అని జగన్ని ప్రకాష్ రాజు క్వశ్చన్ చేయలేదే. ఒకవేళ నిజంగా ప్రకాష్ రాజు క్వశ్చన్ చేసి కనుక ఉండి నేను ఫాలో కాకపోతే నన్ను ఎడ్యుకేట్ చేయండి ఇక్కడ చూసే వ్యూవర్స్ ఎవరైనా. నాకు అర్థం కావట్లే. ప్రకాష్ రాజు ప్రశ్న హిందూ మతం మీద మాత్రమే ఉంటుందా? ప్రకాష్ రాజు ప్రశ్న బీజేపీ మీద మాత్రమే ఉంటుందా? ప్రకాష్ రాజు ప్రశ్న మోడీ మీద మాత్రమే ఉంటుందా? ప్రకాష్ రాజు ప్రశ్న జగన్ను వ్యతిరేకించే చంద్రబాబు మీద మాత్రమే ఉంటుందా? ప్రకాష్ రాజు ప్రశ్న పవన్ కళ్యాణ్ మీద మాత్రమే ఉంటుందా? మళ్ళీ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా చూడండి. పవన్ కళ్యాణ్ విషయంలో 2019కి ముందు ప్రకాష్ రాజుకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఎలాగైతే ప్రశ్నారావణ్కి ఇష్టమో ప్రకాష్ రాజుకి కూడా ఇష్టం. కానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు టార్గెట్ అయ్యాడు? పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం అన్నాడో అప్పటి నుంచి ప్రకాష్ రాజుకి పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యాడు. అంటే పవన్ కళ్యాణ్ నచ్చకుండా పోవటానికి కారణం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేటువంటి దాన్ని నెత్తి మీద పెట్టుకోవటం. ఇది నచ్చలే ప్రకాష్ రాజుకి, వెన్నే ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందంటే వాళ్ళ ప్రశ్న వన్ సైడు, మళ్ళీ వాళ్ళ వైపు ప్రశ్న వస్తే తట్టుకోరు. ఇప్పుడు వీళ్ళ వెనకాల ఉన్న హిడెన్ ఎజెండా ఏంటి? ఇప్పుడు మీరే ఆలోచించండి. అయినా ప్రకాష్ రాజుని ప్రశ్నిస్తే ప్రొఫెసర్ కె. నాగేశ్వర్కి ఎందుకు కోపం వస్తుంది? ఏంటి వీళ్ళిద్దరు ఇంటర్లింకు? నేను మొన్న నుంచి అడుగుతుంది అదేనండి. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్కి ప్రకాష్ రాజుకి, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్కి తులసి చంద్కి, ప్రకాష్ రాజుకి ఈ ప్రశ్నారావణ్కి, వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం తేలాలి. అది తేలితే చాలా విషయాలు బయటకు వస్తాయేమో. ముందు ఈ సంబంధాలు బయటపడాలి. ఇది సక్రమ సంబంధాలా, అక్రమ సంబంధాలా, వీళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ కామన్ ఎజెండా ఏంటి, ఇది తేలాలి. ఇది సమాధానం చెప్పాల్సినటువంటి నాగేశ్వర్ గారు రాజకీయాలు ఎత్తుక్కుంటారేంటి సారు? సో ఏది ఏమైనా ఇక్కడ మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. మనం నోరు మూసుకొని ఉంటే మేధావుల రూపంలో, ప్రొఫెసర్స్ రూపంలో ఇలా మన మీద ఒక తప్పుడు భావాజాలాన్ని రుద్దే ప్రయత్నం చేస్తారు. మళ్ళా చెప్తున్నా, వీళ్ళందరూ కూడా చాలా తెలివిగా మనకి దగ్గర కావటం కోసం మేము ప్రోగ్రెసివ్ వ్యక్తులం, మేము అభ్యుదయవాదులం, మేము వామపక్ష మేధావులం అని ముసుగు దొడుక్కుని వస్తారు. వీళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు వీళ్ళ అనుమానాలని వీళ్ళు నివృత్తి చేయాలి. ఇప్పుడు ప్రశ్నారావణ్ ఫోన్ చెక్ చేస్తానంటే ప్రకాష్ రాజుకి ఎందుకు భయం వస్తుంది? అసలు ప్రశ్నారావణ్ వెనకాల ప్రకాష్ రాజు ఎందుకున్నాడు? ప్రశ్నారావణ్ని అరెస్టు చేస్తే లేదో కేసులు పెడితే, ఇప్పుడు ప్రశ్నారావణ్ నాకు దేశం మీద ప్రేమ లేదు అన్నది వీడియోని మన ఛానల్లో నేను చూపించాను.
ఈ దేశం మీద ప్రేమ లేదు అన్న వాడిని జైల్లో పెడితే ప్రకాష్ రాజ్కి కోపం ఎందుకు వస్తుంది? ప్రకాష్ రాజ్ని క్వశ్చన్ చేస్తే ప్రొఫెసర్ కె నాగేశ్వరికి ఎందుకు కోపం వస్తుంది? వీళ్ళందరినీ ఏమన్నంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కోపం వస్తుంది? ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇవాళ ప్రొఫెసర్ కె నాగేశ్వరి ఛానల్ ఓపెన్ చేసి ప్రకాష్ రాజ్ మీద అతను మాట్లాడిన మాటలు, అంతకుముందు ప్రశ్న రావణ మీద కేసులు పెట్టినప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర మాట్లాడిన మాటలు, ప్రకాష్ రాజు నాగేశ్వర ఇంటర్వ్యూ, అంతకుముందు తులసి చందు ప్రొఫెసర్ కె నాగేశ్వర ఇంటర్వ్యూ, ఇవన్నీ ఒకసారి చూడండి. వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు అంటే దేనికోసం ఈ సంబంధాలు? వీళ్ళందరూ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ భావాజాలాన్ని దేశం మీద రుద్దాం అనుకుంటున్నారు? వీళ్ళ ఆలోచన ఏంటి? వీళ్ళు చెప్తుంది ఏంటి, చేస్తున్నది ఏంటి? ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి.